ఇక బండి సంజయ్ కడుపు చల్లకుండా అమ్మ చిన్న కమ్మ పెద్ద అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళ బండారం అంతా బయట పెట్టడానికి తెరలేపిండారు. విజయ్ కుమార్ ఆడ ఉన్నదేంది ఈయన చెప్పింది ఏంది కానీ ఏదో అన్నదాట ఇక దానికి పొన్నది అయ్యా శరాలు పెట్టి ఎట్టా అంటావు నువ్వు అని అబ్బరకొండ ఈ ఇద్దరి నడుమ ఇక ఉండగా అప్పుడు వెనకటికి మనకు పాకిస్తాన్కు ఇండియా యుద్ధం ఎట్లా ఉంటే అవు గట్ట అయితే యుద్ధం అయిపోయింది. అయ్యకు 2 గుణాలు తక్కువ, తనకు తోచదు ఒకరు చెప్తే వినడు అన్నట్టు అయస్కాంతం లేని నౌక యాత్ర చేసినట్టు బండి సంజయ్ ప్రజాహిత యాత్ర చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళల్లా ఎందుకు నిప్పులు పోసుకుంటురు అని బీజేపీ కోరియాగలు ఎగురుతుంటే లేదు లేదు బండి సంజయ్ మాట్లాడిన ఘాటు మాటలు నా గుండెకు గుచ్చుకున్నాయి అని పొదం పట్టుకొస్తుండులా. ఏందే ఓ పొనవన్న ఏం జరుగుతుంది అసలు? బండి సంజయ్ గారు రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేపినాడు. నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతన్ని ఒక ప్రశ్న ఇచ్చిన, పార్లమెంటు సభ్యుడిగా 5 సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవేందో చెప్పి ప్రచారం కొనసాగించండి. శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడూ అననటువంటి మాట. లేదు లేదు మీరు ఈ యాత్ర దుకాణం బంద్ చేయమని మీ కార్యకర్తలు కర్రలు అందుకున్నారటగానే అన్నట్టు నువ్వు కూడా అనరాని మాటలు అన్నవని బండి బగ్గున మండిపడుతుంది కానీ అన్నా. రాముడి పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాట నేను సభ్య సమాజాన్ని కొడతానయ్యాను. జన్మనిచ్చిన తల్లి నా తల్లి కావచ్చు, ఇంకొకరు తల్లి కావచ్చు. రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మను గురించి మాట్లాడుతున్నాడు. సమాజం గమనించాలి, తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తారు. మేము ఎవరు అడ్డుకుంటలేదు, ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కున్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు, చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. ఇక ఏదైనా ఏమైనా జనాలు గంపంతా కను పెట్టుకొని చూస్తూనే ఉంటారు అన్ను పొనవన్ను. ఇంకా చెప్పే ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతాను, అమ్మ ప్రతి బిడ్డకు జన్మనిచ్చుంటారు ఒక తల్లి. నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడడం. భార్యకు మంగళసూత్రం కడతారు, అటువంటి మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి. అసలు రాముడు అంటే శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తల్లి తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించారు. ఇక పొనవన్న మాటలు ఇట్లా వింటే బండి సంజయ్ పెంక మీది పేరపిచ్చి లెక్క ఏమంటుండంటే, ఇక్కడ పెద్ద మనిషి ఏమంటుండంటే నన్ను అవమానపరిచిండు, మా అమ్మను అవమానపరిచిండు బండి సంజయ్ అంటున్నాడు. ఇవాళ తప్ప అక్కడనేది వాళ్ళ అమ్మ నా అమ్మ ఒక్కటే, వాళ్ళ అమ్మతో మా అమ్మ సమానం. వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ గౌరవం అభిమానమో మా అమ్మ అంటే కూడా నాకు ప్రేమ అభిమాన గౌరవం. వాళ్ళమ్మ మా అమ్మ ఇద్దరు సమానమే. అట్లా అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు వాళ్ళకి వస్తాయి. సంస్కార హీనులు వాళ్ళు. నాకు సంస్కారం అడ్డం వస్తుంది. నా పార్టీ నాకు సంస్కారం నేర్పింది. మా మోడీ గారు నాకు సంస్కారం నేర్పారు. పాపం ఆయన ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కొడదాం ప్లాన్ చేస్తుంది. వాళ్ళ అమ్మ మంచిగా నిన్ను నూరేళ్ళు అడగాడు, వాళ్ళ అమ్మ కాలు కూడా మొక్కపోయినాను. వాళ్ళ అమ్మ కాలు మొక్త, మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు మంచోళ్ళు. మా అమ్మతో వాళ్ళ అమ్మ సమానం. వాళ్ళ అమ్మను అవమానపరిస్తే ఎట్టి బస్సులో ఎవ్వరిని క్షమించం. వాళ్ళ అమ్మ చాలా మంచిది. ఇంకా 100 ఏళ్ళు పాప అన్న తల్లి చాలా నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. అమ్మాయి రాకపోయినా ఆవరింతలు రాకపోయినా అన్నట్టుగా ఈ రకంగా బండి ఆ రకంగా పొన్నం. మరి ఈ పంచాది ఎందాక పోతుందో ఏమోనుల్లా.